100 గజాల స్థలం దగ్గర నుంచి 100 ఎకరాల పొలం వరకు కబ్జా. అలానే చూస్తే గనక స్టీల్ ప్లాంట్ భూముల దగ్గర నుంచి కాకినాడ సెజ్ వరకు కబ్జా. ఎలా చూడొచ్చంటారు గడిచిన 5 సంవత్సరాలుగా నడిచిన కబ్జాల పర్వం ఇప్పుడు రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న వినతుల వెల్లువ ఎలా చూడాలి అసలు దీన్ని? అసలు మీకు ఇవాళ కనపడింది అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే సెజ్లు అని పెట్టేసి ఫ్యాక్టరీలు పెట్టకుండా రైతుల దగ్గర భూములు దొబ్బేసి ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెట్టకుండా ఆ దందాలో అయ్యగారు నిధులు మళ్లింపు సెజ్ల పేరుతోటి ఒక కంపెనీకి ఇచ్చాము, నాకేంటి నీకేంటి, నీకు సెజ్ భూమి కావాలంటే తీసుకో, నాకెంత ఇస్తావు, ఈ రైతులు ఖాళీ చేపిస్తాం, ఏదో మబ్బి పెడతాం. ఈ దందా ఇప్పటి నుంచి నడిచింది కాదు. సెజ్ భూములన్నీ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన తర్వాత మేధావుల్ని మబ్బి పెట్టడానికి ఇంకో పని చేశారు. ఏంటంటే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాం ఆ సెజ్ల ద్వారా తీసుకొచ్చి అని చెప్పేసి కాన్సెప్ట్ పెట్టారు. మర్చిపోయారేమో జనం తెలియదు. టీచర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇళ్ల పట్టాలు ఇస్తాం, దాన్ని మీరు కొనుక్కోండి. వాళ్ళు 30,000 40,000 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి ఇచ్చారో లేదో, ఏమైంది ఇంతవరకు అసలు అది ఊసే లేదు. ఆ తర్వాత సెంటు భూమిలో కూడా కబ్జాల పర్వే నడిచింది. ఎందుకు ఊరు బయట ఎక్కడో పనికిరాని ప్లేస్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి అదేదో కాలనీలు కడుతున్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చి వాటిలో కట్టింది ఏం లేదు, శూన్యం. టిట్కో వాళ్ళు ఇవ్వాల్సిన కాడ కూడా టిట్కో ఇళ్ళు కూడా తాకట్టు పెట్టి నువ్వు అప్పు తెచ్చుకున్నావు. ఆ టిట్కో ఇళ్ళు అలర్ట్ అయిన వాళ్ళు, అరే ఏంద్ర మాకు బ్యాంక్ నోటీస్ రావడం ఎంతవరకు మాకు ఇల్లే ఇవ్వలేదు అనే పర్వానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకోటి వచ్చింది. ఆ తర్వాత ఎండింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేశారు. 3 పోర్టులు శంకుస్థాపన చేశారు. అంతకుముందు పనికిరాల భోగాపురం ఎయిర్పోర్ట్లో కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కర్నూలు కడప ఎక్కడ పెట్టారు కదా, దాంట్లో కానివ్వండి, అరే దీంట్లో మనకి డబ్బులు వస్తాయి అనుకుంటే ఆయన సంతకం కట్టుడేం ఉండదు. నేను ఇన్ని పోర్టులు కడితే ఆదాయం వస్తుంది, కానీ ఎవరికి వస్తుందో ఆదాయం నాకైతే తెలియదు, కానీ ఈయనకి మాత్రం చక్కగా వచ్చేసింది. జనాన్ని బెదిరించి జగన్ రోజే అంటారు కదా, ఎక్కడన్నా అన్యాయం జరిగితే గన్ను కంటే ముందు జగన్ వస్తాడని. కాదు, గన్నే ముందు వచ్చింది. అర్థమైందా? ఆ గన్నుతో బెదిరించుకుంటూ ఇప్పుడు మన కాకినాడ పోర్టు, ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు, ఆ తర్వాత వచ్చేసి స్టీల్ ప్లాంట్ కూడా అమ్ముదామని. ఆ తర్వాత ఆ రోజు గ్యాస్ లీకేజ్ జరిగింది. ఎలా చూడాలి మరి గడిచిన 5 సంవత్సరాల్లో వ్యాపారస్తులను కూడా బెదిరించి కబ్జాలు చేసే పరిస్థితి ఉందంటే మాది రామరాజ్యం, నేను చేసింది బ్రహ్మాండమైన పరిపాలన అని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పగలుగుతున్నాడు అంటారు? అందుకే కదా సెలవు కప్పమంది. ఎవరైనా తక్కువ రేటుకి కరెంటు కొంటే విద్యుత్ ఛార్జీలు తగ్గాలి కదా. మరి 9 సార్లు ఎందుకు పెరిగినాయి? చిన్న ఆలోచన చేసుకుంది, సింపుల్గా ఎందుకు పెరిగినాయి ఆలోచన ఉందా ఎవరికన్నా? ఎవరికి లేదు. నేనంట తక్కువ కొన్నాడంట. చంద్రబాబు నాయుడు అమ్మితే రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చింది, ఈయన కొనుక్కుంటే రాష్ట్రానికి ఇన్కమ్ పోద్ది. ఇది కూడా తెలియకుండా ప్రెస్ మీట్ పెట్టాంటే ఈయన ఏమనుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు లండన్ మందులు వేసుకోవాలో, ఆయన ఇంకేం మందులు వేసుకోవాలో తెలియదు. ఆయనంతటా ఆయన ఒప్పుకుంటున్నాడు నేను ఎదవనే అని. అర్థమైందా? ఎదవనే ఎక్కడ ఒప్పుకున్నాడు? ఆయన నాకు శాల్వాలు కప్పాలి, సన్మానం చేయాలని చెబుతుంటే అందుకే కదా అంటుంది. ఇప్పుడు నేను తక్కువ రేటుకు కొన్నానంటే, తక్కువ రేటుకు కొంటే జనానికి ఏమి వేయాలి? జనం డబ్బులు పెట్టి కొంది, నా సొంత జేబులో డబ్బులు పెట్టి కాదుగా. అది అలాంటప్పుడు జనం మీద పెన్షన్ ఛార్జీలు తగ్గించాలిగా. మరి ఇంకెందుకు పెరిగినాయి? యూనిట్కి పావులాను ₹1 అనుకుంటే 9 సార్లు పెంచాడు యూనిట్ ఛార్జీలు. మరి కొంటుంది ఎంతకి? ₹2 కొన్నప్పుడు ₹2.49. గుజరాత్లో వచ్చేసి ₹1.99 నో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు. ఈ 49 పైసలు 50 పైసలు ఎక్కడి ఎందుకు పెరిగింది యూనిట్కి? అంటే లక్షల యూనిట్లే కదా మనం కొనేది, లక్షల్లో పోయింది కదా జనం డబ్బు. అది ఎందుకన్నా పావులాను ₹10 పైసా తేడా కాదు, ఏకంగా ₹10 తేడా పెట్టేశాడు. ఇప్పుడు అదేమంటే అంటాడు, అది ఎప్పుడు ఒప్పందము? నువ్వు చేసుకుంది ఎప్పుడు? నీకు ₹6.25 ఇస్తేనే నువ్వు కాదన్నావు. నీ ఏదో పవర్ సప్లై ప్లాంట్ ఉంది కదా, ₹6 నా సండూర్ పవర్ ఏదో ఉంది కదా, దానికి ₹6 అందరితో పాటు నీకు ఇస్తేనే నాకు తగ్గిందని అన్నావు. మరి మిగిలిన వాళ్ళు కూడా అదే ఇచ్చింది, ఏం సపరేట్ కాదుగా. నీ సండూరు పవర్ కావాలి, సిమెంట్ ఫ్యాక్టరీలు కావాలి, దేశంలో ఉన్న జనం డబ్బులన్నీ నీకే కావాలి. ఇంతకీ సన్మానం దేంతో చేయాలనుకుంటున్నారు జనాలు? మేమైతే డబ్బులు లేవు అబ్బా, మేము ఏదో కప్పుదాం అనుకుంటున్నాను. చిటికలను
అదేది బొగ్గు ఏదో ఉంటుంది కదా విభూతితోటి అట్లా సన్మానం చేయాలి, పైనుంచి వేయాలి. అంతేగాని బాగా కాసి నీళ్ళను లేదంటే దాంట్లో కట్ట నూనె కలిపి బాగా సన్మానం చేస్తే మైండ్ సెంటర్లోకి వస్తుంది. ఏంది సన్మానం చేసేది నీకు? పోనీ నీకు సన్మానం చేద్దామంటే నువ్వు చెప్పిన హామీల్లో మెయిన్ హామీల్లో ఒకటి నెరవేర్చినా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను నవరత్నాలు చూసాబ్బా, నువ్వు జనంలోకి వచ్చి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడింది ఏంటి? నేను 2024లో సంపూర్ణ మద్యపానం చేస్తే నిషేధిస్తేనే ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతాను అన్నావు. 1. 2 సిపిఎస్ నేను వచ్చిన వారం రోజుల్లోనే రద్దు చేసేసి మీ చేతిలో పెడతానన్నావు. 2 బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నావు. తర్వాత ఏం చేసావు? దాన్ని రాజధాని మట్టి కరిపించేసావు, మిర్చి చెట్లు పెంచావు. వాళ్ళు దాన్ని బాగు చేయడానికి కోట్లు ఖర్చు అవుతున్నాయి. మరి నువ్వు చేసిందని చెప్పు. మంచి రోడ్లు వేపిస్తానన్నావు, వేసావా? లేదు. మా నాణ్యమైన విద్యుత్ ఇస్తానన్నావు, ఇచ్చావా? లేదు. కరెంట్ ఛార్జీలు పెంచడం తగ్గిస్తానన్నావు, పెంచావా? తగ్గించావా? నీ విత్తే పథకాలు ఇట్లా 100 మందిలో 10 మందికి ఇస్తావు. మిగిలిన 90 మంది సంగతి ఏంది? వీళ్ళు ఎత్తినేసినాక భారం నువ్వు. పోనీ మా మంచి డెవలప్మెంట్ తీసుకొస్తాను, కొత్త ఫ్యాక్టరీ ఉన్న ఫ్యాక్టరీని వెళ్ళగొట్టావు. యాక్చువల్గా చెప్పాలంటే మన గల్లా జయదేవ్ గారు ఎంపీ గారిని వచ్చిన కొత్తల్లో ఈ అంతా పగలగొట్టేసి నువ్వు మీ రఘురామకృష్ణరాజుని కాళ్ళు ఎరగొట్టి నువ్వు జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఆంధ్రప్రదేశ్ అంటేనే రౌడీ రాజ్యం, గుండా రాజ్యంగా తయారు చేసి నీకు ఇదే విధంగా సన్మానం చేయమంటావు చెప్పు. అది కూడా మొన్న ఈ పోలీస్ వ్యవస్థ ఎంత దారుణం అంటే ఇప్పుడున్నది ఖచ్చితంగా ఒక ఎస్పీని డైరెక్ట్గా బెదిరిస్తుంటే ఎప్పుడు కేసు పెట్టకుండా కూర్చున్నాడంటే ఆ పోలీస్ వ్యవస్థదే లోపం. దాంట్లో ఎట్టా నేను ఒప్పుకోను. అరే ఒక పోలీసు వాడిని బెదిరిస్తున్నావు నువ్వు, 302, 307, 306 ఏయో ఉండే కదా బెదిరింపు, హత్యానేరం కింద లోపలేయాలి కదా. ఎందుకని ఇట్లేదు నాకు అర్థం కాదు. విజయసాయి రెడ్డి ఒకడు చంద్రబాబు నాయుడు అంట ఇటు వస్తే మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే చంపేస్తాడంట, ఇటు జైల్లో పెట్టేస్తాడంట. వాళ్ళ ముందు వ్యాపారం చూసుకోరా బాబు. కాకినాడ పోర్టులో నువ్వు చేసిన పంచాయతీ మాకు తెలుసు. నువ్వు కొన్నదంతా డబ్బులు పోయింది ఆవిడకి. వాడిని బెదిరించావా లేదా? అదేది కరోనాతో నిన్ను చంపేస్తారు అని బెదిరించినోడు వాడొకడు. కరోనాతోనే చంపేస్తారంటే నిన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, ఏ ఆధారాలు ఉండా లేకపోయినా మిమ్మల్ని తీసుకెళ్ళి చంపేస్తాం అని బెదిరించాడంట. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు రెడ్ల మీద జరుగుతున్న దాడిగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. అంటే ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు తప్పు చేస్తే గనక కేసు పెట్టకూడదా? ఒక సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడి, రెడ్డి సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడి అంటూ చిత్రీకరించే ప్రయత్నం ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ప్రూఫులు లేనిదే ఎవడో వెళ్తలే. ఇప్పుడు ఇదివరకు ఇట్లాగా బెదిరించేసి గన్ను పెట్టేసి నువ్వు నాకు ఇంతకు ఇస్తావా లేదా, ఇది నాకు కావాలి అనే దౌర్జన్యాలు ఉంటాయి. కొడాలి నాని ఆడు టీచర్స్ ఏదో కాలనీ కట్టుకుంటే ఆ కాలనీ భూములు కొనుక్కుంటే ఆ కాలనీ కబ్జా చేశాడు. మరి ఎవరు రెడ్ల మీద ఇది చేస్తున్నారు? కొడాలి నాని రెడ్డేనా? కాదుగా. వల్లభనేని వంశీ రెడ్డేనా? కాదుగా. కోట్ల రూపాయలు మట్టి దండ ఇసుక దండాలు వేసుకున్నారు కదా విడతల రజని. ఇక్కడ మొత్తం క్వారీల్లో మరి క్వారీలు కానివ్వండి లేకపోతే మన కస్టర్లు కానివ్వండి వాళ్ళందరి దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు దొబ్బిందా లేదా? మొన్న ఏమో ఇస్తానని వెళ్ళిందంట, వాళ్ళు ఇప్పుడు కూడా వెళ్ళలేదు. ఎందుకయ్యా? ఎవరు ఏ సామాజిక వర్గం మీద దాడి జరిగింది? ఎక్కడ జరిగింది దాడి చెప్పాలా? రెడ్డి సమాజం. ఇక్కడ ఏంటంటే ఏదైతే కేసు పెట్టారో దాంట్లో విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అరవిందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వీళ్ళందరూ రెడ్లే కదా. రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రభుత్వం చేయకపోతే ప్రూవ్ చేసుకో అబ్బా. నువ్వు తప్పు చేయకపోతే ప్రూవ్ చేసుకో, కోర్టుకు వచ్చి నేను ఇది చేయలేదని నిరూపించుకో. తప్పేముంది అందులో? నిన్నేం జైలు వేయలేదుగా, కోర్టులోనే. ఇప్పుడు కేసు వేశారు, నువ్వు ఎక్కడో మద్రాసు వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఆడిట్ పెట్టి 965 కోట్లు అని చెప్పావు. తర్వాత 900 కోట్లకి సెటిల్మెంట్ ఎట్ అయింది? 9 కోట్లకి సెటిల్మెంట్ అయింది. 900 కోట్లు కూడా కాదు, 9 కోట్లకే సెటిల్మెంట్ ఎట్ అయిపోయింది. 965 కోట్లు ఎక్కడ ఆడిట్లో? 9 కోట్లు ఎక్కడ? ఇప్పుడు ఏదో లెక్కలన్నా తెలుసన్నా ఉండాలా. మనం ఏంటంటే లెక్కల్లో పూరు. ఇంట్లో వాళ్ళు ఎవరు లెక్కలు చెప్తే కానీ వాడు సజ్జల రామకృష్ణారెడ్డి లెక్కలు చెప్తే కానీ నువ్వు మనం మాట్లాడలేము అసెంబ్లీలో. మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదా? నువ్వు వచ్చి ప్రశ్నించవచ్చుగా. మా సామాజిక వర్గం మీద దాడి జరుగుతుంది, లేకపోతే మా వాళ్ళందరూ అన్యాయం చేస్తాను అనేసి వచ్చి మాట్లాడవచ్చు కదా. నువ్వు అసెంబ్లీలోకే రాలేనంటావు. ఎందుకయా నీకు రాజకీయాలు? వదిలేయాలి కదా. నీకు రాజకీయాలు కాదు, రేపు ఎప్పటి నుంచో రేపు జనవరి అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వస్తానంట.
ఇప్పుడు ఏంది మళ్ళీ ఇంకోసారి రాళ్ళు వేపించుకుందామనా మీ వాళ్ళని పెట్టి? ఇప్పుడు పరదాలు లేవు, చెట్లు కొట్టేసేవాళ్ళు లేరు, వచ్చేమన్నా రాళ్ళు వేపించుకోవడానికి వస్తున్నావా? రాళ్లతో సన్మానం చేయించుకోవాలా? లేకపోతే చెప్పులు సీపులతో కూడా సన్మానం చేయించుకోవాలా? దానికైతే నువ్వు ప్రజా సమీకరణ అంటావా? మీ వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. నీ దెబ్బకి అందరూ పరారు. నీ అంబటి రాంబాబుతో సహా 4 రోజుల నుంచి అది ఏడ ప్రెస్ మీట్ కూడా పెట్టట్లా, గమనిస్తానే ఉండం. అది పరిస్థితి నీది. ఏం చేస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? బీ కేర్ఫుల్. ఏదన్నా ఉంటే న్యాయము నిజాయితీగా ఉంటే మాట్లాడాలి, లేనప్పుడు మూసుకు కూర్చోవాలి. అది పరిస్థితి. లేదా ఆడ 4 రోజులు ఏడు ఉంటావు, పోయి బెంగళూరులో ఉంటావు. అవి ఎందుకా నీకు? జనానికి మంచి చేశానన్న, ఏం మంచి చేసావో చెప్పు. జనంలోకి వస్తానన్నా రేపు చెప్పు, నేను ఇది ఇచ్చాను, నేను అది ఇచ్చాను, వీళ్ళందరి దగ్గర నేను దొబ్బేశాను, మీకు ఇచ్చింది తక్కువ, నేను దోసుకుంది ఎక్కువ అని చెప్పురా.